వామ్మో రేపే ఎగ్జామ్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వాలి. హలో వేణు, రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకున్నావారా? నాకు అసలే భయం అవుతుంది, రేపు అసలే మ్యాథ్స్ ఎగ్జామ్ రాన కాళ్ళు చేతులు ఆడట్లేదు. a+b² = a² + b² + 2ab. a-b² = a² + b² - 2ab. ఒకటే నిద్ర వస్తుంది. నాకు రేపు ఎగ్జామ్ కదా, అలారం పెట్టేసుకొని రేపు పొద్దున లేచి చదువుకుందాం. రేపు 6 o'clock పెట్టుకుందాం అలారం, అప్పుడు లేచి చదివేస్తాం, ఒక చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అలారం మోగింది. ఇంకో 10 నిమిషాలు లేట్గా లేవచ్చులే, ఇంకా టైం ఉంది కదా ఎగ్జామ్కి. మళ్ళీ అలారం చేంజ్ చేసుకుందాం. మళ్ళీ అలారం మోగింది. కాసేపు అయిన తర్వాత లేద్దాంలే, చాలా నిద్ర వస్తుంది, తర్వాత చదువుకోవచ్చు, చాలా సమయం ఉంది కదా ఎగ్జామ్కి. అమ్మో 9:30 అవుతుంది, నా ఎగ్జామ్ 10ంటికి. ఇప్పుడు నేను ఎట్లా చదవాలి? స్కూల్కి వెళ్ళాలి త్వరగా. పిల్లలు అందరూ కాపీ కొట్టకుండా ఎగ్జామ్ పూర్తి చేయండి. కేవలం 2 గంటలు మాత్రమే సమయం. 2 గంటల నుంచి 1 నిమిషం కూడా పేపర్ మీ దగ్గర ఉండనివ్వను, నేను లాగేసుకుంటాను. గుడ్డు కొంచెం నువ్వు పెట్టరా, ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. మా అమ్మ నరికేత్తేరా ఇప్పుడు, ఇందులో పాస్ అవ్వకపోతే నీకు పానీపూరి కొనిస్తారా? ప్లీజ్ రా, నీకేం కావాలి చెప్పురా. ఎక్కువ మాట్లాడు అనుకో, సార్కి చెప్తాను ఒక డిస్టర్బ్ చేస్తాను అని. దీనమ్మ కర్మ. ఇప్పుడు టీచర్స్ లెసన్స్ చెప్తే అప్పుడే మనం హోంవర్క్ చేస్తూ అప్పుడే అన్నీ నేర్చుకోవాలి. మన సిలబస్కి అనుకూలంగా మనం కూడా నేర్చుకోవాలి, లేదంటే ఒకటే రోజు నేర్చుకోవడం అనేది చాలా కష్టం. మళ్ళీ మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతామో మనము ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా మన పనిని ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే మనం ఎగ్జామ్ అనే కాదు, ఇంకా లైఫ్లో ఏదైనా కూడా సక్సెస్ అవుతాం.